కొత్త పెళ్లి కొడుకా ఎలా ఉన్నావురా? ప్రస్తుతానికి ఇలా బట్టలు వేసుకుని ఉన్నాను. ఇవే తగ్గించుకో. అదే తగ్గించుకుంటా గానీ మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందిరా? అలలా ఉందిరా. అలా ఏంట్రా? లేదమ్మా, ఉంది ఉన్నట్టుగా లేదు లేనట్టుగా ఉంది. ఏంటి అట్ట? అట్టు కాదురా, పెనమ్మకం కూడా. సరే గాని మీ వైఫ్ ఎలా ఉందిరా? అరే మామ, మా వైపు నాకు లైఫ్ లా కనపడుతుందా? నిజమేనా? అవునరా, ఫస్ట్ లో చాలా నిదానంగా పద్ధతిగా మాట్లాడేదిరా. మరి ఇప్పుడు ఇప్పుడు ఏమని పిలుస్తా ఏం చెప్పు అంటుందిరా. అప్పుడు నువ్వేంటో చూపించాల్సిందిరా. అలాగే ఒకసారి కోపంగా మీదికి వెళ్ళానరా, అప్పుడు పిచ్చ కొట్టుడు కొట్టిందిరా నన్ను. ఒరే మరి తిరగబడాల్సిందిగా. తిరిగానరా. ఒరే అలా కాదు. తను బాక్సర్ అంటారా, అందుకే కొట్టలేకపోయినా. ఒరే నీ కష్టం ఎవరికి రాకూడదురా. కష్టం కాదురా, టార్చర్ రా. ఏమైందిరా? బయటికి వెళ్తే చాలరా, ఎప్పుడు వస్తావు అని ఒకటే ఫోన్ చేస్తుందిరా. ఒరే పాపం బాధ్యత అనుకోవచ్చుగా. బాధ్యత కాదురా, ఇంట్లో వంట చేయడానికి త్వరగా రా అంటుంది. తన వంట రాదంటే వచ్చురా, కానీ నేను వండితే చాలా బాగుంటుందంట. నేను వండనని చెప్పొచ్చుగా. అలానే చెప్పాను రా. రెండో రోజు వంట వండితే ఉప్పు లేదు, కారం లేదు. ఏందే ఇలా వండామంటే నాకు ఇలానే వచ్చు అంటుంది. అవునా? సరే అని ఏదైనా కూర వండింది అనుకో, నాకు ఫోన్ చేస్తుంది. ఏమంటే ఏం కూర చేయాలని ఒకటే అడుగుతుందిరా. మంచిదే కదరా. ఎక్కడ మంచిది? నేను చెప్పింది కాకుండా వేరే కూర ఉంటుంది. అలాంటప్పుడు నన్ను ఎందుకు అడిగానంటే, సరదా అండి, భార్య భర్తల మధ్య ఈ మాత్రం సరసా ఉండదా అంటుందిరా. మోటి సరసం అనుకుంటారా? మోటు కాదురా నాయన, మాటలే రాకుండా చేస్తుంది. మరి మాట్లాడుతున్నావు కదా. నిన్ను కొట్టాలరా. అరే సారీరా. మరి ఇప్పుడు ఎలా ఉందో సిచ్యువేషన్? ఇప్పుడు బాగానే ఉందిరా. మరి తిన్నాం మరి. తిన్నారా ఇప్పుడే మంచిగా. ఏం తిన్నావురా? మా ఆవిడ చేత తిట్లు తిన్నారా, ఇంకేం తిన్నా. అరే నీ అబ్బా, అందుకే మీ ఆవిడ నేను తిట్టేది. అరే 3 పిల్లల మధ్య ఉండొచ్చురా, కానీ అర్థం చేసుకుని ఉంటే కలిసి మెలిసి ఉండొచ్చు. సూపర్. సరేరా వెళ్తా. మళ్ళీ మా ఆవిడ ఫోన్ చేసింది అనుకో, నాకైతే రాదు. నీ బొందరా నీ బొంద. సరే బాయ్.